చెప్పండి, ఏం జరుగుతుంది? నా పేరు దుషర్ల సత్యనారాయణ. నేను నీళ్లు కాలువల కొరకు కొట్లాడి నీళ్లు కాలువలు తెచ్చినాను కృష్ణమ్మ గుడాడు. నన్ను వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ రిఫార్మర్ ఇండియా, గ్రీన్ అవుట్ ఆఫ్ ఇండియా, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అక్కడ నేను చిన్నప్పటి నుంచి అడిగిని తెచ్చుకున్నా. 4 ఏళ్ళప్పటి నుంచి వన్యప్రాణులు అంటే చెట్లు అంటే నాకు ప్రాణం. నీళ్లు, వాటర్ బాడీస్, వాటర్ రిసోర్సెస్ అంటే. ఇప్పుడు ఏం జరిగింది? ఇవాళ 7 మోటార్లు నడిస్తే 2 మోటార్లు రిపేర్ చేయించి ఈ అటవీ క్షేత్రం, వన్యక్షేత్రం, వ్యవసాయ క్షేత్రం, దైవ క్షేత్రంలా లింగాకారం మీద నీళ్లు లేక అగ్గగలాడుతున్నాడు శివుడు స్వయంభూ. ఆయనకు నీళ్లు పెడదామని 2 మోటార్లు 7 రిపేర్ చేయించుకొని పోయినాం. పోయేసరికి మేకల్ని గొర్రెలను మేపుతారు, మేకలు మేపుతారు. ఆడ చెట్లు కొట్టి ఉన్నాయి, అది కాయలు వేయాలన్నీ రాళ్ళు ఉన్నాయి, మా భూమిలా మేస్తున్నాయి. ఏంది అని కసితోటి అడిగిన. ఇక ఫోన్ చేసుకున్నారు, ఊరి నుంచి వచ్చారు. 4 మగోళ్ళు, బయ్య లింగయ్య కొడుకులు 3, మనవడు ఒకతను, భయ రూసాలు, గంగయ్య, మల్లయ్య, జస్వంత్ మనవడు. తర్వాత ఆడోళ్ళు సుమలత, అనూష, కల్పన, ఉప్పమ్మ. వీళ్ళు అది కర్రలతోటి, ఆడోళ్ళు చిన్న కర్రలు, మొగోళ్ళు కర్రలతోటి కొట్టుకుంటూ వచ్చారు. తల పగిలి కుర్రే బయటికి కనపడుతుంది. చంపాలని వచ్చారు. వీడు బతికితేది, భూమి మాది, వ్యవసాయ క్షేత్రం మాది, మా దాంట్లో వచ్చి మేకలు మేపుతున్నారు, మేము అడిగితే వచ్చి కొట్టారు. వీళ్ళ వ్యవహారం గత 20-25 ఏళ్ల నుంచి కూడా ఇదే. పక్కల దాంట్లోకి వెళ్ళి పైపులు తీస్తారు, వాళ్ళు అడిగితే వాళ్ళని కొడితే చేతులు ఇరిగినాయి. నన్ను కూడా వీళ్ళు చంపితే మనకు అడ్డం ఉండదురా. మాకు చెట్లు కావు వీళ్ళవి, వాళ్ళ భూములు మా పక్కన లేవు. కౌలుకు చేసి ఒకరిది ఇవన్నీ చేసారు. ట్రాక్టర్ దున్ని గెట్లను తీసేసారు, ట్రాక్టర్ తోడు దున్ని చెట్లను కొట్టిండ్రు, పూల కొట్టిండ్రు, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. నన్ను చంపాలని వచ్చారు. అదే పనిలో దెబ్బలు కొట్టాను. మీకు వీళ్ళకి గతంలో ఏం పంచాయతీలు? గతంలో ఈ చెట్లు కొట్టుకుంటూ వస్తారు. తర్వాత సకల జీవరాశులను ఇబ్బంది పెడుతున్నారు, చెట్లను కొట్టుకుంటూ వస్తున్నారు. వాళ్ళ పనే అది. పక్క గెట్టి వాళ్ళని కొట్టారు. మళ్ళీ ఒక ట్రాక్టర్ తోటి కావాలని 10th క్లాస్ పిల్లగాడు కావాలని మైనర్ ఉండి యాక్సిడెంట్ చేసి ఒకరిని చంపాడు. ఎవరు? ఒక పిల్లగాడు జస్వంత్, వీళ్ళ కొడుకు, కొడుకు తర్వాత పెద్ద ఆయన మనవాడు. ముకుందాపురం ఆత్మకూరేస్. మా దగ్గర వలస వచ్చిన కాడి నుంచి దౌర్జన్యం చేసుకుంటా, కొట్టుకుంటా, పంచాయతీలు చేసుకుంటా ఇవన్నీ చేసేది వ్యవహారం వీళ్ళది ఉంది. ప్రభుత్వం ఆక్రమించుకోవాలి, హెచ్చరి చేయాలి, అల్పం చేయాలి, వాళ్ళ మేకల్ని మేపాలి, వాళ్ళ జీవాల్ని మేపాలి, మా దాంట్లోకి వచ్చి మేపాలి, దిరించుకుంటా మేపాలనేది వీళ్ళ వ్యవస్థ. మిగతా దాంట్లో కూడా అట్నే చేశారు. వీళ్ళ మీద కేసులు కూడా అట్నే, వేరే వాళ్ళని కూడా కొట్టిండ్రు, చంపాలని వచ్చారు. మామూలు కొట్టలే, బాగా కొట్టారు.